ఇస్మాయిల్ చెప్పండి, 2 పిటిషన్లకు సంబంధించి అప్డేట్స్ చూస్తున్నాం. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్, ఇప్పుడేమో ఫైబర్ నెట్ కేసుకి సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్, 2 కూడా మంగళవారానికి వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. క్వాష్ పిటిషన్ గురించి మొదట మాట్లాడదాం. చాలా ఆసక్తికరమైన విచారణ జరిగింది ఈ రోజు అని చెప్పుకోవచ్చు. కొన్ని పాయింట్స్ ఏవైతే అధికార డ్యూటీల పరిధిలోకి వస్తాయా రాదా, లేకపోతే 17A వర్తిస్తుందా వర్తించదా, అదేవిధంగా పలు అంశాలు ఎలాగా చంద్రబాబు నాయుడు దగ్గరికి మనీ ట్రయల్ వెళ్ళింది, ఏ విధంగా డబ్బులు డ్రా చేశారు, కొంతవరకు ఈరోజు మెరిట్స్ లోకి కూడా వెళ్ళినట్టుగా మనకు కనిపించింది. మీ అబ్జర్వేషన్స్ ఏంటి? చాలా కీలకమైనటువంటి అంశాలు తీసుకొచ్చారు. ఆయన తన 4 ఆర్గ్యుమెంట్స్ ద్వారా ఈ మొత్తం కేసుకు సంబంధించి 17A ఎందుకు అట్రాక్ట్ కాదు అనేటువంటి చెప్పారు. ముఖ్యంగా ఇందులో ఫస్ట్ ML గుప్తా అనేటువంటి ఒక కేసు తీసుకున్నారు. ఆ కేసులో ఎప్పుడైతే ఒక నేరం జరిగిన తర్వాత 7 yearsకి ఒక ఎఫ్ఐఆర్ అయింది. సో నేరం జరిగిన తర్వాత 7 yearsకి ఎఫ్ఐఆర్ అయింది. ఈ ఎఫ్ఐఆర్ చేసేటువంటి సమయానికి ఏదైతే ఆ చట్టం ఏదైతే ఉందో అది మారిపోయింది. అయినప్పటికీ పాత చట్టం ఆధారంగానే ఎఫ్ఐఆర్ అయింది. ఒక చట్టంలో మార్పు వచ్చినా అది నేరం పాత డేట్స్లో జరుగుతాయి. అంటే గతంలో జరిగిన నేరం అయితే నేరం జరిగినటువంటి తేదీ ఆధారంగానే ఎఫ్ఐఆర్ చేయాలనేటువంటిది ఈ కేసు చెప్తుంది. ఈ కేసును ఆయన ఊటంకించారు. మొత్తం దాన్ని డిస్క్రైబ్ చేస్తూ వచ్చి ఇది కోర్టు వారు అడిగినటువంటి ఒక ఎంక్వైరీ అన్నట్టు. ఇటువంటి చేయొచ్చండి. ఒకవేళ చట్టంలో ఏదైనా సవరణ కానీ లేకుంటే చట్టంలో ఏదైనా మార్పు తీసుకొచ్చినప్పుడు ఆ చట్టం పాత చట్టంతో కేసు పెట్టచ్చా, ఒకవేళ తర్వాత ఏదైనా సవరణ జరుగుతునే దానికి దీన్ని ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్పారు. చెప్తూ ఏ రోజైతే నేరం జరిగిందో ఆ రోజు ఉన్నటువంటి చట్టం ఆధారంగానే 5-6 ఏళ్ల తర్వాత కూడా ఎఫ్ఐఆర్ చేయొచ్చు. ఎఫ్ఐఆర్ నిలబడుతుంది. చట్టంలో సవరణ చేసినప్పటికీ చట్టం ఏదైతే పాత చట్టం ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి మిగిలిన అంశాల ఆధారంగా అది కొనసాగుతుంది. కాబట్టి కేసు నిలబడుతుంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేశారు. రెండవది ముఖ్యంగా 17A చంద్రబాబుకు ఎందుకు అట్రాక్ట్ కాదు అనేటువంటి విషయం మీద చాలా స్పెసిఫిక్గా ఒక మాట చెప్పారు. 4 హైకోర్టులు ఇప్పటి వరకు చాలా స్పెసిఫిక్గా ఏం చెప్పాయంటే అవినీతి నిరోధానికి సంబంధించినటువంటి కేసులో ఓవరాల్గా మనం ఈ చట్టం అనేటువంటిది అవినీతిని నిరోధించే విధంగా ఉండాలి, అవినీతి పరులను కాపాడే విధంగా ఉండదు అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక స్పెషల్ పోలీస్ యాక్ట్ ఉంది, 1948కి సంబంధించిన యాక్ట్. దీన్ని సవరించేటువంటి ప్రయత్నం చేసి 6A అనేటువంటి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఆ అమెండ్ ప్రకారం ఎవరైనా సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్ సంబంధించినటువంటి అధికారుల మీద విచారణ చేయాలంటే PC యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా దానికి సంబంధించి LG పర్మిషన్ అవసరం అనేటువంటిది 6A యాక్ట్ ప్రకారం పెట్టారంటే ఇక్కడ గవర్నర్ ఎలాగనో అక్కడ ఢిల్లీకి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ లాగా. సో ఆ యాక్ట్ ప్రకారం అక్కడ గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఛాలెంజ్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసినటువంటి ఉటంకాన్ని కూడా ఇక్కడ చాలా స్పెసిఫిక్గా ముకుల్ రోహిత్కి చెప్పారు. రెండో విషయం, చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో ఈ కేసులో సంబంధించి హైకోర్టులో వాదిస్తున్నప్పుడు, ట్రయల్ కోర్టులో వాదిస్తున్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు అవి అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలు నాకేం సంబంధం అనేటువంటి విధంగా చంద్రబాబు తరపున ఆయన లాయర్స్ వాదించారు. చంద్రబాబు నిర్ణయాలతో నాకు సంబంధం లేదని చెప్తున్నారు. కానీ స్పెసిఫిక్గా 17A మాత్రం తనకు అట్రాక్ట్ అవుతుందని చెప్తున్నారు. 17A చట్టం ఏం చెప్తుందంటే ఎవరైనా ఒక ప్రభుత్వ అధికారి, ప్రభుత్వ ప్రతినిధి తాను ఉద్యోగ బాధ్యతల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, చాలా స్పెసిఫిక్గా నిర్ణయాలు ద్వారా ఏదైనా కేసు నమోదైతే, ఆ నిర్ణయాలపై ఏమైనా కేసు నమోదైతే దానికి 17A వర్తిస్తుంది. నేను ఏ నిర్ణయం తీసుకోలేదని చంద్రబాబు చెప్తున్నటువంటి సమయంలో ఎందుకు ఆయనకి కేసు వర్తిస్తుంది, ఆయనకు ఈ సెక్షన్ వర్తిస్తుందని ముకుల్ రోహిత్కి వర్తించారు. అవును, నేనే బాధ్యుడిని, నేనే నిర్ణయం తీసుకున్నాను, నా నిర్ణయం వల్ల ఇది జరిగిందని చంద్రబాబు ఒప్పుకున్న రోజున మాత్రమే 17A వర్తిస్తుంది. నేను ఆ నిర్ణయాలకు బాధ్యుడిని కాదు అన్నప్పుడు కేసు వర్తించదు, 17A వర్తించదని ముకుల్ రోహిత్కి ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ చేశారు. సో ఇంకొక ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్ని మనం చూసుకుంటే ఈ కేసులో 371 కోట్ల రూపాయల ప్రజాధనం అనేటువంటిది లూటీ అయింది. ప్రజాధనం లూటీ అయినటువంటి దాన్ని ఏ విధంగా ఉద్యోగ బాధ్యతగా తీసుకుంటారు? ఈ కేసుకు సంబంధించి విచారణ అనేటువంటిది 2017-18లో జరిగిందనేటువంటి దానికి ఒక తిరుగులేని సాక్ష్యాన్ని ఈరోజు సుప్రీంకోర్టులో ముకుల్ రోహిత్కి ప్రవేశపెట్టారు. గతంలో కూడా హైకోర్టులో దీని మీద వాదనలు జరిగాయి. బట్ ఈరోజు ఒక ఎలాబరేటెడ్ వాదన జరిగాయి. 2017 మే 14వ తేదీన, డేట్ చెప్తున్నాను, 2017 మే 14వ తేదీన, 2018 నవంబర్లో 17A PC యాక్ట్ సవరణ జరిగి 17A వచ్చింది. కానీ దానికి ఏడాదిన్నర ముందు దాదాపు 2017 మే 14వ తేదీన ఒక విజిల్ బ్లోయర్, అంటే అనానిమస్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక లెటర్ రాశారు. GSTకి, CBIకి లెటర్ రాసి స్కిల్ కార్పొరేషన్లో డబ్బులు లూటీ అవుతున్నాయి, అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధులు మొత్తం డబ్బు దోచుకుంటున్నారని అటు GSTకి ఇటు CBIకి లేఖ రాశారు. ఆ లేఖను ఉటంకిస్తూ 2018 జూన్ 5వ తేదీన GSTకి సంబంధించినటువంటి అధికారులు ఇంకొక లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి, CBIకి రాశారు. మా దగ్గర ఒక విజిల్ బ్లోయర్ నుంచి కొంత సమాచారం అందింది, మేము దాన్ని ఎంక్వైరీ చేశాము, దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ రాశారు. ఈ 2 డేట్స్కి సంబంధించినటువంటి లేఖలు, ఒకటి 17కి సంబంధించి May 14, రెండోది June 5
2018 ఈ 2 లేఖలు అనేటువంటివి 17A రాకముందు విచారణ ప్రారంభమైందని చెప్పడానికి ఒక 2 తిరుగులేని సాక్ష్యాలు. వీటిని కోర్టు ముందట ప్రవేశపెట్టడం జరిగింది. దీని మీద ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అంటే విచారణ అనేటువంటిది 17A ఏం చెప్తుంది, ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్, ఈ 3 పదాలను వాడుతుంది. ఈ 3 పదాలు కూడా స్టార్ట్ చేయొద్దు అంటిల్ అన్లెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార ప్రతినిధికి మీరు గవర్నర్తో కానీ లేకుంటే కాంపిటెంట్ అథారిటీతో పర్మిషన్ తీసుకోవాలని చెప్తుంది. కానీ ఎంక్వైరీ ఆల్రెడీ 17A రాకముందే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ కేసులో 17A చెల్లదు అనేటువంటి చాలా కీలకంగా చెప్పారు. ఈ సమయంలో కోర్టు వారు జోక్యం చేసుకుని రోహత్గిని అడిగారు, ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఏమైనా ఆధారాలు దొరికాయా అంటే ఏ స్థాయిలో నిర్ణయం జరిగింది. ఎందుకంటే ఈ 371 కోట్ల రూపాయలు అనేటువంటివి లూటీ అయ్యాయి. ఇందులో మీరు టెండర్లను పిలవలేదు అప్పటి ప్రభుత్వము, కేవలం సిమెన్స్ అండ్ డిజైన్ టెక్ అనేటువంటి 2 కంపెనీలను తీసుకొచ్చేసి వాళ్ళు 3,000 కోట్లు ఇస్తామని చెప్పారు. అది ఇవ్వలేదు. అది ఇవ్వకముందే 370 కోట్లు ఇచ్చేశారు అని కోర్టుకు రోహత్గి తెలిపారు. అప్పుడు కోర్టు ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ అడిగింది, ఏ స్థాయిలో నిర్ణయం జరిగింది అనేటువంటిది. ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం జరిగింది అనేటువంటిది చాలా స్పష్టంగా రోహత్గి చెప్పారు. అప్పుడు కోర్టులో న్యాయమూర్తి మళ్ళీ ఒక క్వశ్చన్ అడిగారు, డబ్బులు చంద్రబాబు నాయుడుకి చేరినట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే డెఫినెట్గా దాని మీద ముకుల్ రోహత్గి కొన్ని విషయాలు, సంచలనమైనటువంటి విషయాలు చెప్పారు. దాదాపు 2 కంపెనీల నుంచి 70 షెల్ కంపెనీలకు 370 కోట్ల రూపాయలు వెళ్ళాయి. అందులో 100 కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో విత్డ్రా అయినట్టు సాక్ష్యాధారాలు జీఎస్టీ సేకరించింది. అందులో కొంత అమౌంట్ చంద్రబాబుకు చేరింది. ఇంకా మిగిలిన డబ్బు ఎక్కడెక్కడికి వెళ్ళింది అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చాలా స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. ఈ కేసు ఈ స్థాయిలో విచారణ ఉంది. కేసు థ్రెషోల్డ్లో ఉన్నప్పుడు, అంటే కేసు విచారణ ప్రారంభ దశలో ఉన్నప్పుడు 17A ఉంటుందా ఉండదా అనేటువంటి విషయం. కానీ కేసు ఎంక్వైరీ అనేటువంటి థ్రెషోల్డ్ లెవెల్లో ఉన్నప్పుడు దానిని ఒక 482 సెక్షన్ 482 SLP వేసేసి క్వాష్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కోర్టులు కూడా ఇటువంటి దాన్ని, సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు ప్రాథమిక దశలో విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి పూర్తి హక్కు ఉంటుంది ఇన్వెస్టిగేట్ చేసేటువంటి విధంగా. అటువంటి సమయంలో క్వాష్ చేయకూడదు అనేటువంటి సుప్రీంకోర్టు సంబంధించినటువంటి కొన్ని ఏవైతే తీర్పులు ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ వివరించారు. సో చాలా స్పెసిఫిక్గా 17A చంద్రబాబుకు అట్రాక్ట్ కాదని చెప్పారు. దీని మీద ఇంకా వాదనలు కొనసాగిస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో మంగళవారానికి విచారణ వాదా వేస్తారు. మంగళవారం రోహిత్కి మరొక అరగంట నుంచి గంట పాటు నేను వాదనలు వినిపిస్తానని చెప్పారు. ఆ తర్వాత హరీష్ సాల్వే దీని మీద ఆన్సర్ ఇవ్వబోతున్నారు. ఒక విషయం ఇస్మాయిల్, నిజంగా మెరిట్స్ లోకి వెళ్ళి ఉంటే, కేసు మెరిట్ లోకి వెళ్ళుంటే ఇంకా కొంచెం ఫాస్ట్ గా ఈ ప్రొసీజర్ అంతా జరిగేదేమో. ఇది కంప్లీట్ గా ఏదైనా ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ ముందుకి ఏదైనా విచారణ వచ్చినప్పుడు దాని మెరిట్స్ గురించి ఎలా మాట్లాడతారో అలాగా టర్న్ అయిపోయిన పరిస్థితి. కంప్లీట్ గా 17A ఏంటి, 17A వర్తిస్తుందా వర్తించదా, దీని వైపు కంప్లీట్ గా ఒక టెక్నికల్ పాయింట్ వైపు చంద్రబాబు తరపు లాయర్స్ దీన్ని తీసుకెళ్లిపోయారు కంప్లీట్ గా. దానివల్ల ఆయనకు కూడా ఎంతవరకు ఉపయోగం అనేది ఒక ప్రశ్న. బట్ డెఫినెట్గా ఇక్కడ ప్రతిసారి కోర్టులో ఏ కోర్టులో వెళ్ళినప్పుడు కూడా క్వాష్ పిటిషన్ వేసినప్పుడు అది హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, కోర్టు ఒక క్వశ్చన్ అడుగుతుంది, ఎందుకు మీరు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకో, దీని మీద త్వరగా తేల్చండి అని వాళ్ళు చెప్తున్నటువంటి సమయంలో మీరు రెగ్యులర్ బెయిల్కి వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళ వైపు నుంచి రావట్లేదు. రెగ్యులర్ బెయిల్ వైపు ఎందుకు రావట్లేదు అంటే ఎవిడెన్సెస్ ఉన్న తర్వాత, ఒక కేసులో ప్రైమ ఫెసి ఉన్న తర్వాత నేను ఒకసారి దీంట్లో డీవియేట్ అవుతాను కొంత. ఎందుకంటే ఫైబర్ నెట్ కేసులో ఇంతకుముందే విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఇది రాజకీయ కక్ష సాధింపు అనేటువంటి మాట లూథ్రా వాడడం జరిగింది. అప్పుడు న్యాయమూర్తి ఇదే కేసును, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన స్కామ్ కేసును, క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టులో ఏ కోర్టు అయితే విచారిస్తుందో అదే ఫైబర్ నెట్ కేసును కూడా ఈరోజు విచారించింది. ఆ న్యాయమూర్తి ఉన్నారు, ప్రైమ ఫెసి లేకుండా, ఆధారాలు లేకుండా విచారణ ఎవరు చేయరు కదా, మీరు దాన్ని రాజకీయ కక్ష సాధింపు ఎలా అంటారు అని లూథ్రాను వారించారు. సో డెఫినెట్గా ప్రైమ ఫెసి ఉంది ఈ కేసులో, ఆధారాలు ఉన్నాయి, మనీ ట్రైల్ ఎలా జరిగింది అనేటువంటిది డిఫరెంట్ ఏజెన్సీస్, అటు ఈడీ తెలుస్తోంది, ఇప్పటికే జీఎస్టీకి సంబంధించిన రిపోర్ట్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్ దీంతో కలుస్తున్నాయి. సో ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో డెఫినెట్గా బెయిల్కి వెళ్తే బెయిల్ రాదనేటువంటి విషయం తెలుసు కాబట్టి 17A అనేటువంటిది ఒక పూర్తిగా టెక్నికల్ ఇష్యూ. అది 17A ద్వారా ఈ కేసును ఫస్ట్ మనం రద్దు చేయించుకోవాలి, ఆ తర్వాత మిగిలినది ఏర్పాటు చేసుకోవాలి, టైం ఉంటుంది అనేటువంటిది ఇక్కడ చంద్రబాబుకు సంబంధించినటువంటి లాయర్ల ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు. ఎందుకంటే బెయిల్ ఎట్టి పరిస్థితిలో ఏ కేసులో ఉన్నా కానీ బెయిల్లో ప్రైమ ఫెసి ఉంది, అతను పూర్తిగా సాక్ష్యాలను బెదిరించగల, సాక్ష్యాధారాలను మాయం చేయగల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కేసులో దొరికిపోయిన తర్వాత ఇది కాదు, ఇందులో మెరిట్స్లో బెయిల్ రాదని తేల్చుకున్న తర్వాతనే 17A అనేటువంటి ఒక సెక్షన్ తీసుకొచ్చి ఆ సెక్షన్ను అడ్డు పెట్టుకొని 17A ద్వారా తాను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి తనను విచారించాలంటే గవర్నర్ పర్మిషన్ అవసరమని అప్పుడు ఈ కేసులు సెక్షన్లు కొట్టించుకుంటే మళ్ళీ సిఐడి ముందు నుంచి ఈ కేసును ప్రారంభించాల్సి వస్తుంది, అప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. సో ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత కేసులో రెండోసారి అరెస్ట్ ఉండదు కాబట్టి మళ్ళీ అరెస్ట్ ఉండదు, కేవలం విచారణ మాత్రమే ఉంటుంది అనేటువంటిది చంద్రబాబుకు సంబంధించినటువంటి ఒక స్ట్రాటజీ. ఇది కూడా వర్కౌట్ అవదు అనే విషయం కొంతవరకు అర్థమైనట్టుగా కనిపిస్తుంది ఇస్మాయిల్. అందుకనే మళ్ళీ ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే బరువు తగ్గిపోయారు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయనే ఇంకొక కొత్త ఎపిసోడ్ని ఈ రోజు తెరపైకి తెచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాం.
డెఫినెట్గా ఒక పొలిటీషియన్స్ ఎవరైనా కావచ్చు, ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అటువంటి ఇబ్బంది లేదు అనేటువంటిది క్రియేట్ చేస్తారు. లేదంటే వాళ్ళు తాము ఒక పెద్ద తప్పు చేసినప్పుడు ఆ తప్పును కప్పిపించుకొని ఒక సింపతి గేమ్, పొలిటికల్ మైలేజ్ పొందేటువంటి ప్రయత్నం డెఫినెట్గా ఈరోజు ఉదయం నుంచి, ముఖ్యంగా 2 రోజుల నుంచి జరుగుతుంది. ఈ రోజు ఎక్కువ జరిగింది. ఈరోజు ఆయన జైల్లో దాదాపు 5 కిలోల బరువు తగ్గిపోయారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చింది. టీడీపీకి సంబంధించిన సీనియర్లందరూ ప్రెస్ మీట్లు పెట్టారు, ప్రభుత్వాన్ని తిట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆయనకు థ్రెట్ ఉంది, ఆయనకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు, ఇవన్నీ నారా లోకేష్ లాంటి వాళ్ళు ట్వీట్లు చేయడం, మాట్లాడడం ఇవన్నీ జరిగింది. బట్ జైలు నుంచి, జైలుకు సంబంధించినటువంటి కోస్తా జిల్లాల జైళ్ల శాఖకు సంబంధించిన డిఐజీ అయినా ఒక డిఐజీ ర్యాంక్ ఆఫీసర్ మాట్లాడిన మాట ఏంటంటే, చంద్రబాబు జైల్లోకి వెళ్ళిన తర్వాత 1 kg బరువు పెరిగారు, హీఈస్ వెరీ హెల్దీ, వాటర్ అనేటువంటిది ఆయనకు మంచి వాటర్ ఇస్తున్నాం, 2500 మంది అందులో ఖైదీలు ఉన్నారు, ఎవరికి ఇప్పటికీ ఎటువంటి ఇబ్బంది రాలేదు, ఎందుకు చంద్రబాబుకు వస్తుంది అనేటువంటి. డెఫినెట్గా చంద్రబాబుకు స్కిన్ ఎలర్జీ ఉంది, అది గతంలో నుంచి ఉంది. ఇప్పుడు దానికి సంబంధించి ఆయన కంప్లైంట్ చేస్తే డాక్టర్స్ వెళ్ళి పరిశీలించారు. భోజనం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఇంటి దగ్గర నుంచి వచ్చినటువంటి భోజనం అయినా సరే తీసుకొచ్చిన వ్యక్తికి ఫస్ట్ తినిపిస్తాము, ఆ తర్వాత డ్యూటీ ఆఫీసర్లో ఉన్నటువంటి ఒక వార్డెన్ ర్యాంక్ ఆఫీసర్ దాన్ని టేస్ట్ చేస్తారు, ఆ తర్వాత 50 minutes వాళ్ళు వెయిట్ చేస్తారు, ఆ తర్వాతనే చంద్రబాబుకి ఇస్తాం. ఇంటి నుంచి వచ్చిన భోజనం అయినప్పటికీ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. బట్ స్టిల్ తెలుగుదేశం పార్టీ పొలిటికల్గా దీనికి మైలేజ్ పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో చంద్రబాబును బెయిల్కు పంపించింది కోర్టు, చంద్రబాబుకు జైలుకు పంపించింది కోర్టు, చంద్రబాబు బెయిల్ ఇవ్వని చెప్పింది కూడా కోర్టు. ఇందులో ప్రభుత్వం ఇక్కడ జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేదు. బట్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నట్టు కావచ్చు, లేకుంటే బయట పర్సెప్షన్ క్రియేషన్లో ఒక సింపతి గేమ్ ఆడేటువంటి ప్రయత్నంలో చాలా అబద్ధాలు టీడీపీ చెప్తుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇస్మాయిల్, ఇంకొక విషయం ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ రైట్స్, అదేవిధంగా ఈక్వల్ ఆపర్చునిటీస్, వీటన్నింటి గురించి రోజు రకరకాల వేదికలపైన మాట్లాడుతూ ఉంటాం. వేరాజ్ ప్రభుత్వ పరంగా ఏమైనా అవకాశాలు ఉన్నప్పుడు ప్రాపర్గా టెండర్లు పిలిచి ఎవరికి అవకాశం ఉంది, ఎవరు తక్కువ ధరకి చేస్తారు, ఎవరు క్వాలిటీ వర్క్ ఇస్తారు, ఇలాంటివన్నీ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. దాన్ని ఉల్లంఘించడం, ఆయన అధికార బాధ్యతలు ఉల్లంఘించడం కిందకి రాదా? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఈ కేసులో చాలా స్పష్టంగా ఒకటి అధికార బాధ్యతలు కాదు, లేని పవర్స్ని తెచ్చుకోవడం అనేటువంటిది. ముఖ్యంగా క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. కాంట్రాక్టర్స్ తమకిష్టం వచ్చినటువంటి వాళ్ళకు నామినేషన్ పద్ధతిలో ఇచ్చేశారు, ఎక్కడ కూడా టెండర్ పిలవలేదు. ఇది వేరే వాళ్ళు ఇంతకంటే బెటర్గా చీప్గా చేస్తారనేటువంటి లేదు. అసెంబ్లీ సాక్షిగా 3000 కోట్ల రూపాయలు టెక్నాలజీ పార్ట్నర్స్ అయినటువంటి డిజైన్ టెక్ సిమెన్స్ ఇస్తారని ప్రకటించారు. 3000 కోట్లు ఆ తర్వాత అడగొద్దని చెప్పారు. అడుగడుగునా అంటే ఇన్ ద సెన్స్ ఈ మొత్తం స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయడము, ఈ మొత్తం ప్రాజెక్ట్ని డిజైన్ చేయడంలోనే కరప్షన్ ఉంది. అంటే ఈ 370 కోట్ల రూపాయలు ఎలా నొక్కేయాలి అనేటువంటి దాని దగ్గర స్టార్ట్ అయింది ప్రాజెక్ట్ అనేటువంటిది. సో డెఫినెట్గా దీనికి సంబంధించి అధికార బాధ్యతలు, తర్వాత డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ అనేటువంటి దాంట్లో 17A కొంత అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశాన్ని ఆయన చూసుకుంటున్నారు. కానీ అధికార బాధ్యతలకు మించి అవినీతి చేసేటువంటి ఉద్దేశంతో ఈ మొత్తం నేరం చేశారు. దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబుకు 17A అట్రాక్ట్ కాదు అనేటువంటి వాదన ఇంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది. డెఫినెట్గా దీనికి సంబంధించి మంగళవారం ఇంకా ఎటువంటి వాదనలు జరుగుతాయి, 17A అట్రాక్ట్ అయితే ఏమవుతుంది, 17A అట్రాక్ట్ అయినటువంటి వెంటనే చంద్రబాబు బయటకు వస్తారా, 17A అట్రాక్ట్ అయితే ఇంకా ఐపీసీ సెక్షన్లకు సంగతి ఏంటి, ఎట్ ద సేమ్ టైం 17A అట్రాక్ట్ కానటువంటి సమయంలో దానికి సంబంధించినటువంటి ఒక టైం ఫ్రేమ్ ఉంటుందా, ఇవన్నీ ఇష్యూస్ రాబోతున్నాయి. బట్ చంద్రబాబు లాయర్స్ మొత్తానికి 17A అట్రాక్ట్ అవుతుంది, ఆయన బయటకు వస్తారనేటువంటి ఆలోచనలు ఉన్నారు. కానీ కేసు వాళ్ళు ఊహించిన దానికంటే కూడా చాలా కాంప్లెక్స్గా ఉంది. ఇస్మాయిల్, ఈ రోజు కోర్టు దృష్టికి ముకుల్ రోహత్గి కొన్ని మెరిట్స్ కూడా తీసుకెళ్లారు. కేసులో ఏముంది, షెల్ కంపెనీలకు డబ్బులు ఎలా మళ్ళాయి, మనీ ట్రయల్ ఎలా జరిగింది, 100 కోట్ల రూపాయలు ఎలా విత్డ్రా చేశారు, జీఎస్టీ కంప్లైంట్, ఈ ఇష్యూస్ అన్ని కూడా ఇవాళ కోర్టు ముందు పెట్టిన పరిస్థితి. ఇందులో ఎంతో కొంత మనం ఏవైతే సిఐడి వివరాలు వీటన్నింటిని బట్టి చూస్తే కనుక మనీ లాండరింగ్ జరిగింది అనేది క్లియర్ కట్ గా తెలుస్తోంది. అదర్ ఏజెన్సీస్ కల్పించుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది, సుప్రీంకోర్టు అట్లా సజెస్ట్ చేసే అవకాశం ఉంటుందా, ఒకవేళ ఇప్పుడు ఈ క్వాష్ పిటిషన్ తర్వాత ఏం జరిగే స్టెప్స్ ఏంటి? బట్ డెఫినెట్గా దీనికి నేను ఒకటి యాడ్ చేస్తాను. మార్నింగ్ ఈరోజు హైకోర్టులో కూడా వాదనలు జరిగాయి. ముఖ్యంగా ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినటువంటి పిటిషన్లు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి చాలా ఏజెన్సీస్ అవసరం ఉంది కాబట్టి ఇది సిబిఐకి అప్పగించండి అని ఆయన ఈరోజు కేసు వేశారు. దానికి దాదాపు 44 మందికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. దాన్ని కేసు యాక్సెప్ట్ చేసింది. దాని మీద 4 వారాల తర్వాత వాదనలు జరగబోతున్నాయి. ఒకటి ఈ కేసులో ఏంటంటే ఇందులో ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది, సిబిఐ అవుతుంది, జీఎస్టీ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయింది. 3 ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయినాయి. దాదాపు 100 కోట్ల రూపాయలకు సంబంధించిన క్యాష్ విత్డ్రా అయింది. ఇది సెబీకి వెళ్ళొచ్చు, ఇది లాండరింగ్కి జరగవచ్చు, ఏ విధంగా జరిగింది అనేటువంటిది డెఫినెట్గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో బయటకు రాబోతుంది. కాబట్టి ఈ కేసులో ఇంకా వేరే ఏజెన్సీస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా ఒక పిటిషన్ డివిజన్ బెంచ్ ముందుంది హైకోర్టులో కాబట్టి వాళ్ళు సిబిఐకి ఇస్తే డెఫినెట్గా ఇది సిబిఐ అనేటువంటి ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, సిబిఐతో పాటు ఈడీ కూడా పూర్తిగా ఇంకా ఇప్పటికే ఈడీ విచారణ కొనసాగుతుంది, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా విచారణ చేసేటువంటి అవకాశం ఉంటాయి. నేను ఇంకొక విషయాన్ని ఇందులో యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ
కేసుతో పాటు ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి కూడా ఒక ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఫైబర్ నెట్లో మధ్యంతర ఉత్తర్వులు అడిగారు, రిలీఫ్ అడిగారు. రేపు డెఫినెట్గా మండే రోజు పీటీ వారెంట్కి సంబంధించి ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు ఏసీబీ కోర్టులో, కాబట్టి అక్కడ ఆయనను సిఐడి అరెస్ట్ చేస్తుంది అని లూథ్రా వాదించాడు. సో లూథ్రా వాదించినటువంటి సమయంలో అరెస్ట్కి సంబంధించి మాకు ఇమీడియట్గా మీరు రిలీఫ్ ఇవ్వండి, మాకు బెయిల్ ఇవ్వండి అని అడిగినప్పుడు మేము ఆర్డర్స్ ఇవ్వలేము అని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే మళ్ళీ లూథ్రా రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో మేము వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషను ఒకవేళ సిఐడి అరెస్ట్ చేసేస్తే సోమవారము అది ఇన్ఫెక్షన్స్ అయిపోతుంది, నిరర్ధకం అయిపోతుంది అనేటువంటి వాదనను లూథ్రా వినిపించాడు. అప్పుడు కోర్టు జోక్యం చేసుకుని మేము ఆర్డర్స్ అయితే ఇవ్వము. ముకుల్ రోహిత్గిని ఒక మాట ఏం చెప్పారంటే, మీరు సిఐడి వాళ్ళను సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దు అని ఏమైనా చెప్పగలుగుతారా అని ముకుల్ రోహిత్గిని అడిగారు. అప్పుడు ముకుల్ రోహిత్గి నేను ఇలా చేయగలుగుతున్నా, ఇది కోర్టు ముందు మ్యాటర్ ఉంది కాబట్టి నేనేం చెప్పలేను అన్నారు. మళ్ళీ కోర్టు వాళ్ళు మేము ఆర్డర్స్ అయితే ఇవ్వలేము, కానీ మీరు ఒకవేళ అవకాశం ఉంటే సిఐడికి చెప్పి మంగళవారం వరకు చంద్రబాబును ముఖ్యంగా ఈ ఫైబర్ నెట్ కేసులో అరెస్ట్ చేయకుండా ఉంచండి, ఆ తర్వాత మంగళవారం వాదనలు వింటాము, అప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకుంటామన్న తర్వాత ముకుల్ రోహిత్గి అప్పుడు ముందుకు వచ్చి నేను సిఐడికి చెప్తాను, మంగళవారం వరకు ఈ కేసులో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయొద్దు అనేటువంటిది నేను చెప్తాను అని హామీ ఇచ్చారు. సో ఇది ఒక డిఫరెంట్ ఆర్గ్యుమెంట్. ఇందులో ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి ఏదైతే రిజిమ్ రివెంజ్ అనేటువంటి ఒక పదాన్ని ఇక్కడ వాడుతున్నారు, రాజకీయ కక్ష సాధింపు అనేటువంటి పదాన్ని ఇటు ఫైబర్ నెట్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు. కేసెస్ అన్నీ కూడా చాలా పాతవి, జరిగినటువంటి స్కామ్ పాతది, ఇన్వెస్టిగేషన్ అనేటువంటి ప్రాసెస్లో ఉంది, ప్రైమ్ ఆఫీసీ ఉంది. కోర్టు ఈరోజు 2 సార్లు చెప్పింది ప్రైమ్ ఆఫీసీ ఉన్నటువంటి కేసులను మీరు రిజిమ్ రివెంజ్గా ఎట్లా చెప్తారు అనేటువంటిది కూడా అటు ఫైబర్ నెట్లో కావచ్చు, ఇటు స్కిల్ డెవలప్మెంట్ 2 వాటిలో కూడా ఈరోజు జస్టిస్ ఎవరైతే బేలా త్రివేది ఉన్నారో 2 సార్లు ఆమె మెన్షన్ చేయడం జరిగింది. సో ఒక రాజకీయ కక్ష సాధింపు అనేటువంటి పర్సెప్షన్ పెట్టుకుని 17A ద్వారా బయటికి పొందాలనేటువంటి ఒక ప్రతి ఆలోచన ఉందో అది హైకోర్టులో కొట్టేశారు, స్ట్రక్ డౌన్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్స్ డెఫినెట్గా చంద్రబాబుకు వ్యతిరేకంగానే స్ట్రాంగ్ ఉన్నాయనేటువంటిది అర్థమవుతుంది. హైకోర్టు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో ఆ ఆర్డర్స్కి సంబంధించి సుప్రీంకోర్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే ఒక కారణంతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలగజేసుకోవడానికి సుముఖత చూపించట్లేదు అని ఇన్ షార్ట్ అర్థం చేసుకోవచ్చా? ఎందుకంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది, హైకోర్టు థరౌగా అటు ఏసీబీ కోర్టు కానివ్వండి వీళ్ళందరూ థరౌగా వీటన్నిటిని చేసిన తర్వాతనే ఆర్డర్స్ ఇచ్చారు అనే దానికి సుప్రీంకోర్టు కన్విన్స్ అయినట్టుగా కనిపిస్తోంది. మీరు ఏ కేసు అయినా తీసుకోండి చంద్రబాబుకు సంబంధించి. డెఫినెట్గా సుప్రీంకోర్టు ఈ కేసుని ఎలా రీడ్ చేస్తుంది అనేటువంటి దానిలో ఒక ఎస్ఎల్పీ 482 ప్రకారం సెక్షన్ 482 ప్రకారం ఒక ఎస్ఎల్పీ వేసి క్వాష్ చేయమని అడిగారు. ఈరోజు ముకుల్ రోహిత్గి ఆర్గ్యుమెంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అరెస్ట్ అయిన తర్వాత 5 రోజులకే మీరు క్వాష్ పిటిషన్ వేయడం ఏంటిది, ఎక్కడైనా ఉంటుందా, ఇటువంటి దాన్ని ఎక్కడైనా ఎంటర్టైన్ చేస్తారా, అసలు దీన్ని ఇంతవరకు ఆర్గ్యుమెంట్ ఇవ్వద్దు, దీన్ని స్టక్ డౌన్ చేయాలనేటువంటి ఆయన వాదన. ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత అట్లీస్ట్ ఏజెన్సీకి విచారణ చేసేటువంటి అవకాశం ఇవ్వాలి, వాస్తవాలు ఏంటి అనేటువంటిది బయటికి రాకుండా ఇమీడియట్గా దీన్ని మీరు 482 వేసేసి పూర్తిగా ఇందులో క్వాష్ పిటిషన్ తీసుకొచ్చారు అనేటువంటిది. సో ప్రతి చోట కూడా అటు బెయిల్ అడిగినప్పుడు స్కిల్ స్కామ్లకు సంబంధించి ఇంటర్నల్ రిలీఫ్ అడిగినప్పుడు కూడా సుప్రీంకోర్టు నో అని చెప్పింది. ఈరోజు ఫైబర్ నెట్లో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి సోమవారం అరెస్ట్ చేస్తారు అన్నప్పుడు కూడా ఆర్డర్స్ ఇవ్వడానికి మాత్రం కోర్టు ముందుకు రాలేదు. ఒక రిక్వెస్ట్ వాళ్ళు చేసినటువంటి లూథ్రా పదే రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అవకాశం ఉంటే చూడండి అని ముకుల్ రోహిత్గిని ప్రభుత్వం తరపు న్యాయవాది అని చెప్తే అప్పుడు కోర్టు అడిగినందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది హామీ ఇచ్చారు తప్ప ఇక్కడ కూడా రిలీఫ్ లేదు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం డెఫినెట్గా ప్రతి కేసుకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఆయన ప్రైమ్ ఆఫీసీ ఉంది, తప్పు చేశారు, కేసు ఆయనకి యాంటీగా ఉంది, కేసులో మెరిట్ ఉంది కాబట్టి ప్రతి చోట కేసు నిలబడుతుంది అనేటువంటిది అటు హైకోర్టు కావచ్చు ఇటు సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ను మనం స్ట్రాంగ్గా చూడాలి. ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంది చంద్రబాబు నాయుడుకు సంబంధించి లాయర్స్లో అంటే, నిన్న ఈవినింగ్ ఏదైతే ఈ చంద్రబాబుకు సంబంధించినటువంటి పిటి వారెంట్ ఏదైతే ఉందో పిటి వారెంట్ని కోర్టు యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆయనను సోమవారం కోర్టులో ప్రత్యక్షంగా ప్రొడ్యూస్ చేయమని చెప్పింది. ఇది తట్టుకోలేనటువంటి టీడీపీ లాయర్స్ అక్కడ ఉన్నటువంటి స్పెషల్ పీపీ సిఐడికి సంబంధించి వివేకానంద్ పైన తీవ్రమైనటువంటి ఒక విధంగా దాడి చేశారు, ఆయనను బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తారు. కొంతమంది లాయర్స్ ఆయనకు వ్యతిరేకంగా ఒక భయంకరమైనటువంటి పదాలు వాడారు. ఆ తర్వాత న్యాయమూర్తికి సంబంధించి కూడా న్యాయమూర్తి పైన కూడా ఇబ్బంది కలిగించే విధంగా అక్కడ పూర్తిగా ఒక గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే చంద్రబాబు నాయుడు లాయర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఏదైనా యాంటీగా ఏదైనా ఒకటి వస్తే దాన్ని తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది ఈరోజు ఏసీబీ కోర్టులో కనబడుతుంది. ఇదే విషయాన్ని ఈరోజు ఉండవల్లి పిటిషన్ వేసిన సందర్భంగా ఆర్గ్యుమెంట్స్ చేస్తూ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కూడా ఈరోజు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మేము ఎవరైతే ఉన్నామో మేము కూడా పబ్లిక్ సర్వెంట్స్ లాగానే ఉన్నాము, మేము కూడా కోర్టుకు సంబంధించినటువంటి దానికి జ్యురిడిక్షన్లో ఉన్నాము, అటు న్యాయమూర్తికి
పీపీకి ఇటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు రక్షణ లేకుంటే ఎలా అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా ఆయన ఈరోజు హైకోర్టు ముందు రేస్ చేయడం జరిగింది. 17A అనేది కంప్లీట్గా ఒక ప్రొసీజరల్ ఆస్పెక్ట్, దానికి ఒక ఎస్ఓపి లాంటిది క్రియేట్ చేసి ఈ ప్రొసీజర్ని ఫాలో కావాలి అనేది మాత్రమే 17A, అంతే కదా ఇస్మాయిల్? అంతేగాని ఇదే చట్టం కాదు. ఈ చట్టం ప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేస్తున్నప్పుడు లేకపోతే వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలనుకున్నప్పుడు అవినీతి చెయ్యని వాళ్ళు లేకపోతే అధికార బాధ్యతలు నిర్వర్తించే వాళ్ళకి సంబంధించి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఒక ఎస్ఓపి డిజైన్ చేశారు. డెఫినెట్గా 17A అనేటువంటిది ఒక ఎవరైనా కావచ్చు. ఒక పీసీ యాక్ట్ అనేటువంటిది చాలా పాత యాక్టు, 60s నుంచి మన దగ్గర ఉంది. పీసీ యాక్ట్ అనేటువంటిది బహుశా దేశంలో అత్యంత ఎక్కువ ఉపయోగించేటువంటి యాక్ట్ కూడా. అయితే పీసీ యాక్ట్ అనేది ఏంటంటే అవినీతిని నిరోధించేటువంటి చట్టం, అవినీతి నిరోధక చట్టం దాని పేరే. అంటే అవినీతి అనేటువంటిది సమాజంలో ఉండొద్దు, సోషియో ఎకనామిక్ కరప్షన్ అనేటువంటిది చాలా పెద్ద కరప్షన్, ఇది మనల్ని ఎదగకుండా అణచివేస్తుంది అనేటువంటి దానికోసం పీసీ యాక్ట్ తీసుకొచ్చారు. 17A అనేటువంటి దానికి ఒక సవరణ, ఒక అమెండ్మెంట్. 17A ఎందుకు తెచ్చారు అంటే అది ఒక ఎక్సెప్షన్. ఎక్కడైనా బాగా నిజాయితీపరులు అనేటువంటి వాళ్ళు, అటువంటి అధికారులు ఉంటే వాళ్ళను ఉన్నతాధికారులు వేధించేటువంటి ప్రమాదం ఉంటుంది, పైన ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా కరప్షన్ ఛార్జెస్లో వేధించేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళను ఉద్యోగం నుంచి తొలగించగలటువంటి కాంపిటేటివ్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే విచారణ చేయాలి. విచారణ చేయొద్దని ఎక్కడ చెప్పదు. విచారణ చేసే ముందు పర్మిషన్ తీసుకోండి అనేటువంటి మాత్రమే చెప్తుంది. అంటే పీసీ యాక్ట్ను స్ట్రెంథెన్ చేసే విధంగా, పీసీ యాక్ట్లో ఎక్కడైనా ఒకరిద్దరికి ఇబ్బంది కలిగితే దాన్ని నుంచి వాళ్ళని కాపాడే విధంగా స్ట్రెంథెన్ చేసే విధంగా ఉంది. బట్ ఓవరాల్గా ఇక్కడ చంద్రబాబు ఏమంటారంటే అవినీతి చేశాము కానీ 17A యాక్ట్ మాకు వర్తిస్తుంది కాబట్టి మమ్మల్ని మీరు ఇట్లా విచారించలేరు, వదిలిపెట్టేయండి అని అంటున్నారు. సిద్ధార్థ లుద్రా ఒక పాయింట్ తీసుకొచ్చారు, అదేంటంటే అసలు మీరు 17A ఫాలో కాలేదు కాబట్టి అసలు ఇన్వెస్టిగేషనే చెల్లదు అని ఆయన అంటున్నారు సుప్రీంకోర్టు ముందు. డెఫినెట్గా పీసీ యాక్ట్ని సపోర్ట్ చేసే విధంగా ఉన్నటువంటి ఒక సెక్షన్ని తీసుకొచ్చి ఈ సెక్షన్ మాకు మీరు వర్తింపజేయలేదు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టేయండి, ఆ తర్వాత మీరు ఏమైనా చేసుకోండి అనేటువంటిది ఉంది. అంటే మేము తప్పు చేసామా లేదా అనేటువంటి ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేయట్లేదు, తప్పు చేశాము అనేటువంటి దాన్ని వాళ్ళు మౌనంగా అంగీకరిస్తున్నారు. కానీ మీరు 17A మా మీద ప్రదర్శించలేదు, 17A ప్రకారం ప్రొసీజర్ చేయలేదు అనేటువంటిది. 17A అనేటువంటిది ప్రొసీజర్ అలా లేకుంటే అది కేవలం ఎంక్వైరీకి సంబంధించినటువంటి ఇష్యూ అనేటువంటి దాని మీద కూడా ఒక డిఫరెన్స్ వచ్చింది. ప్రొసీజరల్ యాక్ట్ డెఫినెట్గా అది ఒక విచారణ ప్రక్రియకు సంబంధించినటువంటిది కానీ నేరాన్ని నిర్ధారించేది కాదు. అంటే నేరం జరిగిందా లేదా లేకుంటే నేరం చేశాడా లేదా అనేటువంటి నిర్ధారించేది కాదు. అది ఒక విచారణ ప్రక్రియ ఏ విధంగా జరగాలనేటువంటి దాని మీద ఒక ఎస్ఓపి ఉంది, అన్ని క్రియేట్ చేశారు. బట్ చాలా సందర్భాలు ముకుల్ రోహత్గి మొన్న వాదించినప్పుడు చాలా స్పెసిఫిక్ ఏం చెప్పారంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏ విధంగా 17A అట్రాక్ట్ అవుతుంది లేదు అనేటువంటిది ఒక థ్రెషోల్డ్ లెవెల్లో, అంటే చాలా స్టార్టింగ్ లెవెల్లో ఎట్లా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దాన్ని ఐఓ అనేటువంటి వ్యక్తి ఎట్లా నిర్ధారించగలుగుతాడు. ఇది ప్రొసీజర్కు సంబంధించి, ఎందుకంటే నిర్ణయం తీసుకుంటే మాత్రమే అది 17A వస్తుంది. అంటే ఒక ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, ఒక కలెక్టర్ కావచ్చు, ఒక కమిషనర్ కావచ్చు, ఒక ఎస్పీ కావచ్చు, ఒక క్లర్క్ కావచ్చు, ఒక కానిస్టేబుల్ కావచ్చు, తాను తీసుకున్నటువంటి ఉద్యోగ బాధ్యతల్లో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, ఆ నిర్ణయం వల్ల ఏదైనా క్రైమ్ జరిగింది అనేటువంటి అలిగేషన్ వస్తే ఆ నిర్ణయానికి ఈ 17A అట్రాక్ట్ అవుతుంది. అది కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు ఉంటుంది. కాబట్టి నిర్ణయం ద్వారానే తప్పు జరిగిందా, ఇంటెన్షనల్గా జరిగిందా? ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక వ్యక్తి అధికారి తన దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ బ్యాగ్లో ₹1,00,00,000 ఉంటాయి. నాకు తెలియదు, నేను ఆ బ్యాగ్ ఎందుకు తీసుకొచ్చాను నాకు తెలియదు అని అంటారు. అంటే అది బ్యాగ్ పట్టుకొని తీసుకెళ్ళడానికి అతను ఉద్యోగ బాధ్యతల నిర్ణయానికి సంబంధం ఏముంటుంది? ఉండదు. సో ఇటువంటి చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. బట్ డెఫినెట్గా 17A ఈ 3-4 రోజుల్లో చాలా ఎలాబరేట్గా డిబేట్ అయింది. కానీ దీనికి సంబంధించినటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేటువంటిది ఆర్గనైజ్ అయింది. అది నవంబర్ 20న దీని మీద మరింత ఎలాబరేట్గా డిస్కస్ చేయబోతుంది. అంతకంటే ముందు ఈ బెంచ్ నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేటువంటిది కూడా ఇంట్రెస్ట్గా మారబోతుంది. ఓకే ఇస్మాయిల్, సో ఫైబర్ నెట్ కేసుకి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ కూడా మంగళవారమే జరగబోతోంది.